Hi, welcome to our DGR physics classes. Today discuss about the topic mechanical properties of fluids. ఈ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ డైనమిక్ లిఫ్ట్ విత్ ఎగ్జాంపుల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, చూడండి అసలు డైనమిక్ లిఫ్ట్ అంటే ఏంటి? డైనమిక్ లిఫ్ట్ అంటే ఒక ఫ్లైట్ అనేది ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇది ఫ్లైట్ అనుకోండి, ఫ్లైట్ అనుకున్నప్పుడు మనకి ఇది ఎయిర్లో లిఫ్ట్ అవుతుందంటే దానికి రీజనం లిఫ్ట్ అనేది అప్వర్డ్స్కి ఉంటుందండి. లిఫ్ట్ అప్వర్డ్స్ అండ్ ఈ ఏరోప్లేన్ యొక్క వెయిట్ డౌన్వర్డ్స్కి యాక్ట్ చేస్తుంది. అంటే ఇది ఎవరు లిఫ్ట్ చేస్తున్నారంటే కింద నుంచి వచ్చి ఎయిర్ అనేది లిఫ్ట్ చేస్తుంది. ఓకేనండి, అంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి, అంటే ఈ డైరెక్షన్లో ఇది ఫ్రంట్ సర్ఫేస్, ఇది టైల్, ఇది వింగ్స్. ఓకేనమ్మా, ఈ వింగ్స్ ఉన్నాయి కదా. సో మనకి ఈ ఎయిర్ అనేది ఫ్లైట్ని ఎలా లిఫ్ట్ చేస్తుంది కాబట్టి సో మనకి ఎయిర్లో ఉంటుంది అనమాట. వెయిట్ అనేది డౌన్వర్డ్స్కి యాక్ట్ చేస్తుంది ఇలా. ఓకే అండి, అంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు థ్రస్ట్ ఫోర్స్ అనేది ఒకటి యాక్ట్ చేస్తుంది. దీని మీద థ్రస్ట్ ఫోర్స్. వాటర్లో ఒక స్టోన్ వేసినప్పుడు ఆ వాటర్ మీద అప్వర్డ్లో యాక్ట్ చేసేది థ్రస్ట్ ఫోర్స్. ఇప్పుడు మనకి ఎయిర్లో ఇది ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎయిర్ అనేది దీని మీద అప్లై చేసేది థ్రస్ట్ ఫోర్స్ అవుతుంది. అంటే ఎయిర్ డ్రాగ్ ఎలా ఉంటుందంటే ఈ డైరెక్షన్ ఉంటుంది అనమాట. ఓకేనండి, చూడండి అసలు మనకి డైనమిక్ లిఫ్ట్ అంటే ద అప్వర్డ్. డైనమిక్ లిఫ్ట్ అంటే ఏంటమ్మా? ద అప్వర్డ్ లిఫ్ట్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ బాడీ ఇన్ మోషన్, ఓకే, ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ డైనమిక్ లిఫ్ట్. ఓకే అండి, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా దిస్ ఈజ్ ద ఫ్లైట్. ఓకే, ఫ్లైట్ అంటే మోషన్ ఎలా ఉందంటే దిస్ డైరెక్షన్, మోషన్ ఆఫ్ ఏరోప్లేన్ దిస్ డైరెక్షన్, అంటే మోషన్ ఈ డైరెక్షన్లో ఉందండి. మోషన్ ఆఫ్ ఏరోప్లేన్ దిస్ డైరెక్షన్. ఫ్లైట్ అనేది ఇలా ఎయిర్లో ఉంది కదా, ఎయిర్లో ఉన్నప్పుడు ఇది ఫ్లైట్ ఇలా ఈ డైరెక్షన్లో మోషన్లో ఉంది. మోషన్లో ఉన్నప్పుడు ఈ ఫ్లైట్ మీద ఒక థ్రస్ట్ అనేది ఉంటుంది. అంటే ఈ డైరెక్షన్లో ఎయిర్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో అనేది థ్రస్ట్ అనమాట. ఎయిర్ డ్రాగ్ ఎలా ఉందంటే దిస్ డైరెక్షన్, అంటే ఎయిర్ ఎలా ఉంది కదా ఈ డైరెక్షన్లో ఉంది, ఇది ఎయిర్. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద ఎయిర్. ఎయిర్ అనేది ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఎయిర్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేది థ్రస్ట్ ఫోర్స్ అవుతుంది. ఎయిర్ డ్రాగ్స్ అంటాం దీన్ని, అంటే ఎయిర్ వల్ల వచ్చేది డ్రాగ్ ఫోర్స్ అంటాం దాన్ని. ఓకే, ఎయిర్ లైన్స్ ఎలా ఉంటాయి కదా, మధ్యలో ఇలాగే వెళ్తుంది అనుకోండి, మనం బండి మీద వెళ్తున్నప్పుడు మనమే ఒక ఎయిర్ అప్లై చేస్తూ ఉంటుంది. ఓకే, ఆ ఎయిర్ని డ్రాగ్ అంటాం, డ్రాగ్ ఫోర్స్ అంటాం. ఓకే, ఆ ఎయిర్ వల్ల మన బైక్ అనేది ఈ డైరెక్షన్ ఉంది కదా, ఆ డైక్ మీద ఉండేది థ్రస్ట్ ఫోర్స్ అంటాం మనం. ఇలా మూవ్ అవుతుంటే థ్రస్ట్ ఫోర్స్. ఓకేనండి, సో ఇక్కడ మనకి అంటే ఈ ఫ్లైట్ ఎలా వెళ్తుందంటే అది వెయిట్ డౌన్వర్డ్స్కి యాక్ట్ చేస్తుంది, ఆ ఎయిర్ పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఫ్లైట్ని. ఓకేనండి, అంటే ఈ డైరెక్షన్లో ఉండేది థ్రస్ట్ ఫోర్స్ అవుతుంది, ఈ డైరెక్షన్లో ఉండేది డ్రాగ్ ఫోర్స్ అవుతుంది. డౌన్వర్డ్స్కి ఉండేది వెయిట్ అవుతుంది, దానికి ఆపోజిట్లో ఉండేది లిఫ్ట్ ఫోర్స్ అవుతుంది. ఈ ఫ్లైట్ని ఎవరు లిఫ్ట్ చేస్తున్నారో ఎయిర్ లిఫ్ట్ చేస్తుంది. అంటే ఎయిర్ వల్ల వచ్చేది లిఫ్ట్ ఫోర్స్, ఈ ఫ్లైట్ వల్ల వచ్చేది వెయిట్. ఓకేనండి, అంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, అంటే ఎయిర్ ఈ డైరెక్షన్లో మనకి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి ఎయిర్ దీని మీద అప్లై చేస్తుంది. ఇలా ఎయిర్ దీని మీద అప్లై చేస్తుంది. ఎయిర్ దీని మీద అప్లై చేస్తున్నప్పుడు ఫ్లైట్ ఏ డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ ఉండేది థ్రస్ట్ అవుతుంది. ఓకేనమ్మా, ఇది ఎయిర్ డ్రాగ్స్ అంటాం, దీన్ని డ్రాగ్స్ అంటాం. దీన్నే మనం ఏమంటాం అంటే డైనమిక్ లిఫ్ట్ అంటాం. డైనమిక్ అంటే మోషన్లో ఉన్న బాడీస్, డైనమిక్ లిఫ్ట్. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద డైనమిక్ లిఫ్ట్. అంటే ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? లిఫ్ట్ ఆన్ ఎయిర్ క్రాఫ్ట్ వింగ్. ఇప్పుడు లిఫ్ట్ ఆన్ ఎయిర్ క్రాఫ్ట్ వింగ్ అంటే సపోజ్ దిస్ ఈజ్ ద వింగ్స్. ఇప్పుడు వింగ్ ఎలా ఉంది కదా, వింగ్ ఎలా ఉంది, దిస్ ఈజ్ ద వింగ్ అనుకుందాం. ఫ్లైట్ ఇలా ట్రావెల్ చేస్తుంది, దాంతోపాటు ఈ వింగ్ కూడా ఇలా ట్రావెల్ చేస్తుందండి. ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ వింగ్ మీద ఏం చేస్తుంది, ఎయిర్ లైన్స్ అనేవి ఇలా ట్రావెల్ చేస్తాయి. ఎయిర్ లైన్స్ అనేవి ఇలా ట్రావెల్ చేస్తాయండి ఇలాగా. ఓకేనా, ఇది వింగ్ కదా, ఇది ఎడ్జ్. ఓకేనమ్మా, ఇలా ట్రావెల్ చేస్తే అంటే టాప్ సర్ఫేస్ ఆఫ్ ది వింగ్ అండ్ బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ది వింగ్
టాప్ సర్ఫేస్ ఆఫ్ ది వింగ్ మీద ఎయిర్లైన్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తాయి, బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ది వింగ్ మీద ఎయిర్లైన్స్ తక్కువ ట్రావెల్ చేస్తాయి. ఎక్కడ ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాయో అక్కడ ఆ ఎయిర్లైన్స్కి స్పీడ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వెలాసిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే వెలాసిటీ ఎక్కువ ఉందంటే అక్కడ ప్రెషర్ చాలా తక్కువ ఉన్నట్లు. అదే బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ది వింగ్ దగ్గర ఎయిర్లైన్స్ అనేవి చాలా స్లోగా ట్రావెల్ చేస్తాయి. నెమ్మదిగా స్లోగా ట్రావెల్ చేసేటప్పుడు ఆ ఎయిర్లైన్స్కి స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దానికి ప్రెషర్ ఎక్కువ ఉంటుందన్నమాట బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ది వింగ్ దగ్గర. ఓకే, దీన్నే మనం ఏమంటాం, ఎయిర్ క్రాఫ్ట్ వింగ్ అని చెప్పచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఫ్లైట్ ఈ డైరెక్షన్లా వస్తున్నప్పుడు ఇక్కడ వింగ్ ఉంది, సైడ్ వింగ్స్ ఉంటాయి కదా, ఇలాగ వింగ్స్. ఆ వింగ్స్కి ఓకేనా పైనుంచి కూల్ లైన్స్ ట్రావెల్ చేస్తే కింద నుంచి కూల్ లైన్ ట్రావెల్ చేస్తాయి. అంటే వింగ్ ఎలా ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద వింగ్. ఇది వింగ్ అనుకుందాం. ఈ వింగ్ అనేది ఈ డైరెక్షన్లో మోషన్లో ఉందనుకుందాం. ఓకే, మోషన్లో ఉన్నప్పుడు పై సర్ఫేస్ మీద ఎక్కువ లైన్స్ ట్రావెల్ చేస్తాయని చెప్పుకున్నాం, కింద సర్ఫేస్ మీద తక్కువ లైన్ ట్రావెల్ చేస్తాయని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏం రాద్దాం, ఫస్ట్ పాయింట్ టాప్ సర్ఫేస్ ఆఫ్ వింగ్, టాప్ సర్ఫేస్ ఆఫ్ ది వింగ్. ఓకేనమ్మా, వెలాసిటీ ఈజ్ ఓకే హై, velocity is high and pressure is low. ఇలా రాస్తే సరిపోతుంది. ఓకేనమ్మా. అంటే ఇక్కడ వెలాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ సర్ఫేస్ ఆఫ్ ది వింగ్ మీద. సో లైన్స్ అన్ని దగ్గరగా వేయాలి, కింద అన్ని దూరంగా వేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ పాయింట్, బాటమ్ సర్ఫేస్ of the wing, velocity is low and pressure is high. ఓకేనా, ఈ పాయింట్స్ నుండి ఇలా జస్ట్ సైడింగ్ పెట్టి ఇలా రాస్తే సరిపోతుందండి ఎగ్జామ్లో. ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనమ్మా. ఓకే, ఇక్కడ టాప్ సర్ఫేస్ ఆఫ్ ది వింగ్ మీద వెలాసిటీ చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే వెలాసిటీ ఈజ్ హై, ప్రెజర్ P1 ఈజ్ లో అని ఇలా రాస్తే సరిపోతుంది. ప్రెజర్ ఈజ్ లో. అదే బాటమ్ సర్ఫేస్ కూడా ఏ పాయింట్స్ ఇక్కడ రాస్తాం. అంటే దీన్ని ఎలా రాయచ్చు, ఇక్కడ మనకి లాస్ట్ పాయింట్ V1 ఎక్కువగా ఉంటుందా, V2 ఎక్కువగా ఉంటుందంటే V1 ఈజ్ గ్రేటర్ దెన్ V2. ఓకే, అండ్ P1 ఈజ్ లెస్ దెన్ P2. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనండి. డైనమిక్ లిఫ్ట్ డెఫినేషన్ రాసి ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుందండి. ఈ డయాగ్రామ్ ఏం అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడమ్మా, బాల్ మూవింగ్ కాన్స్టెంట్ స్పీడ్. మనం చూస్తూ ఉంటుంటాం, క్రికెట్ ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. క్రికెట్లో బౌలర్స్ యూజ్ చేసే స్పిన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే బౌలర్స్ వేసే స్పీడ్స్లో కానీ స్పిన్స్లో కానీ వేరియేషన్ చూస్తూ ఉంటుంటాం మనం. ఒక్కొక్క బౌలర్ ఓన్లీ స్పిన్ వేస్తే ఒక్కొక్క బౌలర్ స్పిన్తో పాటు స్పీడ్ కూడా వేస్తుంటాడు. ఒక్కొక్క బాల్ ఓన్లీ స్పీడ్తోనే మెయింటైన్ చేస్తాడు. ఇలా 3 types ఆఫ్ బౌలర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ 2 ఏంటంటే ఓన్లీ కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు, అంటే మనం బాల్ విసిరినప్పుడు ఒకే స్పీడ్తో మెయింటైన్ అవ్వాలి, దాన్ని కాన్స్టెంట్ స్పీడ్ అంటాం. సో మనకి బౌలర్ వేసినప్పుడు మోషన్ అనేది ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, దిస్ ఈజ్ ద మోషన్ ఆఫ్ ది బాల్. మోషన్ ఈ డైరెక్షన్ ఉన్నప్పుడు ఎయిర్లైన్స్ అనేవి ఎలా ట్రావెల్ చేస్తుంది, దీన్ని స్ట్రీమ్ లైన్స్ అంటాం. ఎయిర్లైన్స్ ఇలా వెళ్తాయి, ఇలా మూవ్ అవుతున్నప్పుడు దాని పైనుంచి వెళ్తాయి లైన్స్. ఓకే, ఇలా పైనుంచి ట్రావెల్ చేస్తాయి. దాన్ని మనం ఎయిర్లైన్స్ అంటాం, లేకపోతే స్ట్రీమ్ లైన్స్ అంటాం. ఓకే, ఇక్కడ ఈ బౌల్కి కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ చేసే బాల్కి పైన అంటే అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది బాల్కి ఎన్నైతే స్ట్రీమ్ లైన్స్ ఉంటాయో బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ది బాల్ కూడా అన్ని స్ట్రీమ్ లైన్స్ ఉంటాయి. కాబట్టి ఓకే, టాప్ సర్ఫేస్ ఆఫ్ ది బాల్కి వెలాసిటీ ఎంతైతే ఉంటుందో బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ది బాల్ కూడా అంతే వెలాసిటీ ఉంటుంది, నో చేంజ్.
ఓకే, అయితే ఇక్కడ ప్రెషర్ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ కూడా ప్రెషర్ అంతే ఉంటుంది. అంతే మనం కాన్స్టెంట్ స్పీడ్తో ట్రావెల్ చేసినప్పుడు ఓకేనమ్మా సర్ఫేస్ పైన ఎంత అయితే స్పీడ్తో స్ట్రీమ్ లైన్స్ ట్రావెల్ చేస్తాయో ఓకేనా సర్ఫేస్ డౌన్లో కూడా అంతే స్పీడ్తో ఓకేనమ్మా స్ట్రీమ్ లైన్స్ అనేవి ట్రావెల్ చేస్తాయి. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనమ్మా, అంటే టాప్ సర్ఫేస్ ఆఫ్ బాల్ వెలాసిటీ v1 అండ్ బాటమ్ సర్ఫేస్ ఆఫ్ బాల్ వెలాసిటీ v2 ఈజ్ సేమ్ అండ్ the top surface of ball pressure P1 and bottom surface of the ball pressure P2 is same. ఇలా రాస్తే సరిపోతుంది. అంటే ప్రెజర్లో కానీ వెలాసిటీలో కానీ వేరియేషన్స్ ఏమి ఉండవు. అంటే దీనికి v1 ఈజ్ ఈక్వల్ టు v2 అని రాయొచ్చు. అంటే ఇక్కడ థర్డ్ పాయింట్ ఎలా రాస్తాం అలా రాసి సరిపోతుంది. v1 ఈజ్ ఈక్వల్ టు v2 కామా p1 ఈజ్ ఈక్వల్ టు p2. ప్రెజర్ నో చేంజ్, వెలాసిటీ నో చేంజ్. దిస్ ఈజ్ ద సెకండ్ ఎగ్జాంపుల్. ఒకవేళ మన బాలు స్పిన్తో పాటు స్పీడ్గా మూవ్ అవుతుందంటే థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 3 ఏంటి? బాల్ మూవింగ్ ఇన్ బోత్ ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ రొటేషనల్ మోషన్. అంటే బాలు ముందుకు వెళ్తూ తిరుగుతూ వెళ్తుంది అన్నమాట. తిరుగుతూ ముందుకు వెళ్తుంది అంటే ముందుకు వెళ్ళేది ట్రాన్స్లేటరీ మోషన్, తిరుగుతూ వెళ్ళేది రొటేషనల్ మోషన్. అంటే ఈ బోత్ మోషన్స్ ఉన్నప్పుడు ఆ బాల్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి? ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇది బాల్ అనుకుందాం. దిస్ ఈజ్ ద బాల్. బాల్ అనేది ఈ డైరెక్షన్లో మోషన్లో ఉందనుకుందాం. అంటే ఇది తిరుగుతూ రొటేట్ అవుతూ మోషన్లో ఉంది, తిరుగుతూ ముందుకు వెళ్తుంది. అంటే తిరుగుతూ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ బాల్ సర్ఫేస్ పైన లేయర్స్, అంటే ఇక్కడ మనకి ఈ సర్ఫేస్ పైన ఎయిర్ లైన్స్ యొక్క స్పీడ్ ఇలా ఉంటుంది, ఈ డైరెక్షన్ ఉంటుంది. ఎయిర్ లైన్స్కి ఉన్న స్పీడ్ని v1 అందాం. ఓకే, బాటమ్ సర్ఫేస్ ఎయిర్ లైన్స్కి ఉన్న స్పీడ్ని v2 అందాం. ఓకేనండి, ఇక్కడ తిరుగుతూ ముందుకు వెళ్తున్నప్పుడు టాప్ సర్ఫేస్ ఆఫ్ ది బాల్ దగ్గర స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ది బాల్కి స్పీడ్ తక్కువగా ఉంటుంది. ఇవి రొటేట్ అవుతూ ట్రావెల్ చేస్తాయి కాబట్టి, ఇలా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ డైరెక్షన్లో రొటేషనల్ మోషన్ ఉంటుంది. అంటే ఈ డైరెక్షన్లో ఉండేది ఈ బాల్కి ఉన్న స్పీడ్ని VR అంట, అంటే రొటేషనల్ మోషన్. ఓకే, అంటే ఇది బాల్ ముందుకు వెళ్ళేది ట్రాన్స్లేషనల్ మోషన్, ఈ బాల్ తిరుగుతూ ఉంటుంది రొటేషనల్ మోషన్. ఓకే, రొటేషనల్ మోషన్ అంటే రిజల్టెంట్ వెలాసిటీ ఆన్ ది టాప్ సర్ఫేస్ ఆఫ్ బాల్. అంటే ఎంత రిజల్టెంట్ వెలాసిటీ ఉంటుంది ఇక్కడ మనకి? తిరుగుతూ వెళ్తుంది కాబట్టి రిజల్టెంట్ వెలాసిటీ అంటే ఈ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ v1 ప్లస్ VR, అంటే బోత్ మోషన్స్ ఉంటాయి కాబట్టి. సో అది కింద తీసుకున్నాం అనుకోండి బాటమ్ సర్ఫేస్కి, అంటే v2 మైనస్ VR. v2 ఓకేనా, ఇక్కడ ఎంత అవుతుంది? బాటమ్ సర్ఫేస్కి v2 మైనస్ VR అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ 3 చూడండి అమ్మా. బాల్ మూవింగ్ ఇన్ బోత్ ట్రాన్స్లేటరీ అండ్ రొటేషనల్ మోషన్. ఒక బాల్ ముందుకు ఇలా వెళ్తుంది అనుకోండి, దాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. అది తిరుగుతూ వెళ్తుంది అనుకోండి, దానికి రొటేషనల్ మోషన్ అంటాం. ఓకేనండి, అంటే మోషన్ ఈ డైరెక్షన్లో ఉంది. దిస్ ఈజ్ ద ట్రాన్స్లేటరీ మోషన్. బాలు ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట, లేకపోతే ఇలా తిరుగుతూ ఉందనుకుందాం. ఇలా తిరుగుతూ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో దానికి రొటేషనల్ వెలాసిటీ అంటాం. ఓకే, ముందుకు వెళ్ళేది v1 వెలాసిటీ అంటాం. పై సర్ఫేస్ అయితే, కింద సర్ఫేస్ అయితే v2 వెలాసిటీ కింద తీసుకుందాం. అంటే ఎయిర్ లైన్స్ ఇలా ఉన్నాయన్నమాట బాల్కి. ఎయిర్ లైన్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఇది ముందుకు వెళ్తుంది అంటే ఈ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి దీని మీద ఉండేది ఏంటి? థ్రస్ట్ అనేది ఉంటుంది. అంటే ఈ బాల్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లో ఉండేది థ్రస్ట్ అవుతుంది. బాల్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేది ఎయిర్ డ్రాగ్ అవుతుంది. ఓకేనమ్మా, అంటే చూడండి ఎయిర్ లైన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే టాప్ సర్ఫేస్ మీద ఎయిర్ లైన్స్ ఎలా ఉన్నాయి, బాటమ్ సర్ఫేస్ మీద ఎయిర్ లైన్స్ ఎలా ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పుడు వెలాసిటీ ఎలా ఉంది కదా, దీని వెలాసిటీ ఎలా ఉంది అంటే టాప్ సర్ఫేస్ ఆఫ్ ది వింగ్ దగ్గర, అంటే రిజల్టెంట్ వెలాసిటీ ఆన్ ద టాప్ సర్ఫేస్ అంటే v1 ప్లస్ VR. ఓకే, అదేవిధంగా బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ది అంటే ఇక్కడ రిజల్టెంట్ అంటే ఎలా రాస్తారు? రిజల్టెంట్ వెలాసిటీ ఆన్ ది బాటమ్ సర్ఫేస్ అంటే v2 మైనస్ VR. ఓకేనండి, అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఇక్కడ రిజల్టెంట్
resultant velocity on the top. ఓకేనా, ఎంత అవుతుంది మనకి v1 ప్లస్ vr. సో అదేవిధంగా రిజల్టెంట్ వెలాసిటీ ఆన్ ది బాటమ్ ఎంత అవుతుంది మనకి v2 ప్లస్ vr. ఓకే, v2 మైనస్ v2 మైనస్ vr. ఓకేనండి, అంటే లైన్స్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది, సో అది ఎలా తిరుగుతుంది కాబట్టి దీనికి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందని చెప్పచ్చు. అంటే ఎలా వెళ్తుంది కదా, సో మనకి ఇది డైరెక్షన్లో అంటే ఇలా తిరుగుతుంది, అంటే ఇలా మూవ్ అవుతుంది కదా, సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి రెండు ప్లస్ చేసేద్దాం. సో మనకి ఇది ఎలా తిరుగుతుంది కదా, దీనికి ఈ డైరెక్షన్లో ఇలా ఉంది కాబట్టి ఇది విఆర్ అయితే చూడండి స్ట్రీమ్ లైన్స్ ఎలా ఉన్నాయో ఈ వెలాసిటీ కూడా అలానే ఉంది. కాబట్టి ఈ వెలాసిటీ సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి v1 ప్లస్ vr అని చెప్పొచ్చు. సో మనకి ఈ వెలాసిటీ ఇలా ఉంటే ఈ వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి v2 మైనస్ vr రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి జస్ట్ మనం బోర్డు మీద ఎలాగైతే రాసామో యాస్టీజ్గా అలా రాస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ద థర్డ్ ఎగ్జాంపుల్. అంటే డైనమిక్ లిఫ్ట్ అంటే చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ 1 ఎయిర్ క్రాఫ్ట్ వింగ్, అండ్ ఎగ్జాంపుల్ 2 బాల్ మూవింగ్ కాన్స్టెంట్ స్పీడ్, ఎగ్జాంపుల్ 3 ఓకే బాల్ మూవింగ్ ఇన్ బోత్ ట్రాన్స్లేటరీ అండ్ రొటేషనల్ మోషన్. ఇలా రాస్తే సరిపోతుందండి. ఈ చాప్టర్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనండి, చూడండి ఎక్స్ప్లెయిన్ సర్ఫేస్ టెన్షన్ అండ్ సర్ఫేస్ ఎనర్జీ. ఇప్పుడు సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి? సర్ఫేస్ టెన్షన్ అంటే ఒక బౌల్లో ఒక వాటర్ తీసుకున్నాం, వాటర్ సర్ఫేస్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. వాటర్ తీసుకున్న తర్వాత సర్ఫేస్ క్రియేట్ అవుతుంది. ఆ సర్ఫేస్ మీద ఒక లైన్ ఇమాజినేషన్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది కంటైనర్, ఇది కంటైనర్ అనుకుందాం. దిస్ ఈజ్ ద కంటైనర్. ఈ వాటర్ సర్ఫేస్ ఓకేనమ్మా, ఇది వాటర్ సర్ఫేస్ అనుకుందాం. ఓకేనమ్మా, ఈ వాటర్ సర్ఫేస్ అనుకోండి. ఇదంతా వాటర్. ఓకేనమ్మా, ఇదంతా వాటర్. ఈ వాటర్ సర్ఫేస్ మీద ఒక ఇమాజినరీ లైన్ పెట్టండి. ఇలా ఇమాజినరీ లైన్. ఈ సర్ఫేస్ మీద ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంటుంది కదా, ఈ మాలిక్యూల్ ఈ ఇమాజినరీ లైన్ మీద ఉన్న మాలిక్యూల్స్ని లాక్కుంటుంది ఇలా ఈ డైరెక్షన్లో. అదేవిధంగా ఇక్కడ మాలిక్యూల్ ఇలా లాక్కుంటుంది, అంటే అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. ఈ మాలిక్యూల్ ఈ ఇమాజినరీ లైన్ మీద ఉన్న మాలిక్యూల్ అట్రాక్ట్ చేసుకుంటుంది. దీని మీద కూడా ఇలాగే అట్రాక్ట్ చేసుకుంటుంది, దీని మీద కూడా ఇలాగే అట్రాక్ట్ చేసుకుంటుంది ఈ డైరెక్షన్లో. అంటే ఇటు సైడ్ మాలిక్యూల్స్ ఉంటాయి, ఇటు సైడ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ ఇమాజినరీ లైన్ మీద ఉన్న మాలిక్యూల్ ఇక్కడున్న మాలిక్యూల్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఒక యూనిట్ లెంగ్త్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ని మనం సర్ఫేస్ టెన్షన్ అంటాం. ఓకేనండి, చూడండి ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ యాక్టింగ్ పెర్ యూనిట్ లెంగ్త్ perpendicular on an imaginary line drawn on the liquid is called surface tension. ఈ ఇమాజినరీ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉన్న ఫోర్సెస్కి అంటే దిస్ ఇమాజినరీ లైన్ యొక్క లెంగ్త్ ఎంతమ్మా ఎల్ అనుకుందాం. ఇమాజినరీ లెంగ్త్ ఆఫ్ ది ఇమాజినరీ లైన్. ఈ లెంగ్త్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ని మనం సర్ఫేస్ టెన్షన్ అనమాట. అంటే ఈ లెంగ్త్ మీద యాక్ట్ చేసే ఫోర్సెస్ని మనం ఏమంటాం? సర్ఫేస్ టెన్షన్ అనొచ్చు. ఓకేనండి, అంటే సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై యూనిట్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ యూనిట్స్ ఏంటి? ఎస్ఐ సిస్టంలో అయితే న్యూటన్ పెర్ మీటర్ అని చెప్పొచ్చు. అంటే ఫోర్స్కి ఎస్ఐ సిస్టంలో న్యూటన్ అని చెప్పొచ్చు, సిజిఎస్ సిస్టమ్ అయితే డైన్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఫోర్స్కి అంటే న్యూటన్ బై మీటర్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే సర్ఫేస్ టెన్షన్కి యూనిట్స్ ఏంటమ్మా? ఎస్ఐ యూనిట్స్ అయితే న్యూటన్ పెర్ మీటరు, సిజిఎస్ యూనిట్స్ అయితే డైన్ పెర్ సెంటీమీటర్. ఓకే, దిస్ ఈజ్ ద సర్ఫేస్ టెన్షన్. నెక్స్ట్ సర్ఫేస్ ఎనర్జీ. నెక్స్ట్ ఏంటంటే సర్ఫేస్ ఎనర్జీ. సర్ఫేస్ ఎనర్జీ అంటే ఏమీ లేదండి, అంటే యాక్చువల్లీ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు మాలిక్యులర్ ఫోర్స్ బై సర్ఫేస్ ఏరియా. దిస్ ఈజ్ ద కంటైనర్. ఇది కంటైనర్ అనుకుందాం. ఈ కంటైనర్లో వాటర్ అనేది ఎలా తీసుకున్నాం,
దిస్ ఈజ్ ద వాటర్ సర్ఫేస్. ఇదంతా వాటర్ లోపల మనకి మాలిక్యూల్స్ ఉంటాయి. ఇది ఒక మాలిక్యూల్ అనుకుందాం. ఓకే, ఈ మాలిక్యూల్ దీని చుట్టూ ఉన్న మాలిక్యూల్ అన్నిటికి లాక్కుంటుంది అనమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఉందా, ఇక్కడ మాలిక్యూల్ ఉందా, ఈ మాలిక్యూల్ని ఇది కొద్దిగా ఇలాగ అట్రాక్ట్ చేసుకుంటుంది. అదే ఇక్కడ మాలిక్యూల్ ఉందా, ఈ మాలిక్యూల్ దీన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఇలా అంటే దాని చుట్టూ ఈ మాలిక్యూల్ చుట్టూ ఉన్న మాలిక్యూల్స్ని ఇది లాక్కుంటుంది అనమాట. అంటే చుట్టూ ఉన్న మాలిక్యూల్ ఏం చేస్తాయి, ఈ సెంటర్లో ఉన్న మాలిక్యూల్ ఇలా లాక్కుంటుంది. అంటే ఇక్కడ ఉన్న మాలిక్యూలు ఈ మాలిక్యూల్ ఉంది కదా, ఈ మాలిక్యూల్ ఏం చేస్తుంది, ఈ డైరెక్షన్లో ఫోర్స్ లాక్కుంటుంది అనమాట. అంటే ఒక ఇమాజినరీ ఇలా తీసుకుందాం, డ్రా చేద్దాం ఇమాజినరీ సర్కిల్. అంటే ఈ మాలిక్యూల్కి మధ్యలో ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంటుంది అనమాట. అంటే సెంటర్లో ఉన్న మాలిక్యూలు ఈ మాలిక్యూల్ కొద్దిగా అట్రాక్ట్ చేసుకుంటుంది, ఈ మాలిక్యూల్ దీన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అలానే ఈ మాలిక్యూల్ దీని చుట్టూ ఉన్న మాలిక్యూల్ని అట్రాక్ట్ చేసుకుంటుంది, అలాగే దీని చుట్టూ ఉన్న మాలిక్యూల్ దీన్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడు ఈ మాలిక్యూల్కి మధ్యలో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం ఏమంటాం, పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. ఆ మాలిక్యూల్కి మధ్యలో ఉన్న ఎనర్జీనే మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. ఓకేనండి. అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు, ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు మాలిక్యులర్ ఫోర్స్ టు ద యూనిట్ సర్ఫేస్. ఏదో ఒక పర్టికులర్ సర్ఫేస్ దగ్గర మాలిక్యూల్కి మధ్యలో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. సో ఎనర్జీ ఈజ్ కాల్డ్ సర్ఫేస్ ఎనర్జీ. అంటే సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు మాలిక్యులర్ ఫోర్స్ బై సర్ఫేస్ ఏరియా. మాలిక్యూల్కి మధ్య ఉన్న ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం కాబట్టి దాని వర్క్ డన్తో కన్సిడర్ చేయొచ్చు. సో మనకు సర్ఫేస్ ఎనర్జీ అంటే ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు మాలిక్యులర్ ఫోర్స్ W బై ఏరియా. ఓకేనండి. సో ఇక మనకి ఈ రెండింటికి రిలేషన్ ఏంటంటే W బై ఏరియా. అంటే సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఏరియా అని చెప్పచ్చు. దీన్ని ఇలా రాస్తే సరిపోతుంది ఎగ్జాంపుల్. సర్ఫేస్ ఎనర్జీ అంటే లోపల మాలిక్యూల్స్ ఉంటే మాలిక్యూల్ ఇంకో మాలిక్యూల్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది ఇలాగా. సో మనకి ఆ మాలిక్యూల్కి మధ్యలో ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అంటే పొటెన్షియల్ ఎనర్జీ డ్యూ టు ఏ మాలిక్యులర్ ఫోర్స్ బై సర్ఫేస్ ఏరియా. అది ఒక పర్టికులర్ ఏరియా దగ్గర. ఈ చాప్టర్లో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే స్టేట్ పాస్కల్స్ లా అండ్ వెరిఫై ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా పాస్కల్స్ లా మనం వెరిఫై చేయాలి. ఓకేనమ్మా. అసలు మనకి పాస్కల్స్ ఏం చెప్పాడంటే ఒక కంటైనర్ తీసుకున్నప్పుడు ఆ కంటైనర్లో ఒక ఫ్లూయిడ్ అనేది రెస్ట్లో ఉంది. అంటే కంటైనర్లో ఫ్లూయిడ్ ఎలాగా రెస్ట్లోనే ఉంటుంది. సో మనకి బాటమ్ సర్ఫేస్ నుంచి ఒక 3 పాయింట్స్ని ఇమాజినేషన్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఉంది కంటైనర్ అనుకుందాం. ఈ కంటైనర్ అనుకోండి. ఈ కంటైనర్లో మనం ఫ్లూయిడ్ తీసుకున్నాం. ఇలా ఫ్లూయిడ్ తీసుకున్నాం. ఈ ఫ్లూయిడ్ తీసుకున్నప్పుడు 3 పాయింట్స్ ఇమాజినేషన్ చేసుకోండి. ఆ 3 పాయింట్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బాటమ్ సర్ఫేస్ నుంచి ఏ అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాం. బాటమ్ సర్ఫేస్ నుంచి బి అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నాం. ఏ అనే పాయింట్ ఎంత హైట్లో ఉంటుందో ఓకేనా, బి అనే పాయింట్ కూడా అంతే హైట్లో ఉంటుంది. సో మనకి సేమ్ హైట్లో ఉన్నాయి కాబట్టి ఓకేనమ్మా ప్రెజర్లో వేరియేషన్ ఏమి ఉండదు అని పాస్కల్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగిందనమాట. అలా నువ్వు ఎన్ని పాయింట్స్ తీసుకున్నా సేమ్ హైట్లో ఉన్నప్పుడు ప్రెజర్ అనేది చేంజ్ అవ్వదు, సేమ్ ఒకేలా ఉంటుందని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటి పాస్కల్స్లో ఏం చెప్పాడు మనకి, ద ప్రెజర్ ఇన్ ఏ ఫ్లూయిడ్ అట్ రెస్ట్, అంటే రెస్ట్లో ఉన్న ఫ్లూయిడ్ ఓకేనమ్మా ఈజ్ ద సేమ్ అట్ ఆల్ పాయింట్స్ ఇఫ్ దే ఆర్ ఎట్ ద సేమ్ హైట్. సేమ్ హైట్లో ఓకేనమ్మా పాయింట్స్ తీసుకున్నప్పుడు బాటమ్ సర్ఫేస్ నుంచి సేమ్ ప్రెజర్ ఉంటుందని పాస్కల్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. ఏ దగ్గర ఎంత అయితే ప్రెజర్ ఉంటుందో ఓకేనమ్మా బి దగ్గర కూడా అంతే ప్రెజర్ ఉంటుందని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. దట్ ఈస్ ద పాస్కల్స్ లా. దాని వెరిఫికేషన్ ఏంటనేది మనం చూద్దాం. ఓకే, కన్సిడర్ ఏబిసి అండ్ డిఈఎఫ్ 2 రైట్ యాంగిల్ ప్రిజమ్స్. అంటే ఏబిసి అండ్ డిఈఎఫ్ దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ప్రిజమ్.
ఓకే, జస్ట్ ఇమాజినేషన్. ఓకే, దిస్ ఈజ్ ది ఎలిమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ప్రిజం ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ఏ ఫ్లూయిడ్ అట్ రెస్ట్లో ఉన్న ఫ్లూయిడ్ లోపల ఇంటర్నల్గా ఒక రైట్ యాంగిల్ ప్రిజం ఉన్నట్లు మనం ఇమాజినేషన్ చేసుకోండి. ఆ రైట్ యాంగిల్ ప్రిజం అనేది ఏబిసి అండ్ డిఈఎఫ్. ఓకేనమ్మా, ఇక్కడ ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయి? ఇక్కడ మొత్తం 3 సర్ఫేసెస్ ఉన్నాయి. ఆ 3 సర్ఫేస్ ఏంటంటే, ఫస్ట్ సర్ఫేస్ ఏంటి ఇక్కడ మనకి ఫస్ట్ సర్ఫేస్ ఏంటమ్మా? ఏడిఈబి. ఏడిఈబి ఏంటి? దిస్ ఈజ్ ద ఫస్ట్ సర్ఫేస్. అండ్ నెక్స్ట్ సర్ఫేస్ ఏంటి? ఏడిఎఫ్సి. నెక్స్ట్ సర్ఫేస్ ఏంటమ్మా? ఏడిఎఫ్సి. దిస్ ఈజ్ ద నెక్స్ట్ సర్ఫేస్. అండ్ థర్డ్ సర్ఫేస్ ఏంటి? బీసీఎఫ్ఈ. నెక్స్ట్ సర్ఫేస్ ఏంటమ్మా? బీసీఎఫ్ఈ. ఓకేనా? దిస్ ఈజ్ ద 3 సర్ఫేసెస్. ఓకేనమ్మా, అంటే ఏడిఈబి మీద ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది ఈ సర్ఫేస్ మీద. అంటే ఇమాజినరీ సర్ఫేస్ మీద ఈ ఫ్లూయిడ్ అనేది దీని మీద ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఇది. ఓకే, ఈ సర్ఫేస్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ని ఎఫ్ఏ అందాం. ఫస్ట్ సర్ఫేస్ కింద ఇమాజినేషన్. ఏ మీన్స్ ఫస్ట్ సర్ఫేస్. నెక్స్ట్ ఈ సర్ఫేస్ ఉంది కదా, ఏడిఎఫ్సిఏ మీద ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఏంటి? ఎఫ్బి కింద ఇమాజినేషన్ చేసుకోవాలి. అంటే దిస్ ఈజ్ ద సర్ఫేస్ ఏ అండ్ సర్ఫేస్ బి అండ్ సర్ఫేస్ సి. అంటే ఈ సర్ఫేస్ మీద మళ్ళా ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఈ ఫోర్స్ ఎంత? ఎఫ్సి కింద ఇమాజినేషన్. ఓకేనమ్మా, అంటే ఏడిఈబి మీద, అంటే దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఏ. ఏరియా ఆఫ్ ఏ మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎంత? ఎఫ్ఏ. అప్పుడు ఇక్కడ ఎంత ప్రెషర్ ఉంటుందంటే నువ్వేం చెప్తావు? ఎంత ప్రెషర్ ఉంటుందంటే ఏం చెప్తావు? ఓకేనమ్మా, ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. అంటే ఈ సర్ఫేస్ మీద ఎంత ప్రెషర్ ఉంటుందంటే, ఈ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎఫ్ఏ అయితే, ఓకేనమ్మా, ఆ ఏరియా ఆఫ్ ఏ మీద ఎంత ప్రెషర్ యాక్ట్ చేస్తుందంటే పిఏ. సో పిఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ బై ఏఏ అండి. దిస్ ఈజ్ ద ప్రెజర్. అంటే ఈ ఇమాజినరీ రైట్ యాంగిల్ ప్రిజం మీద నువ్వు ఒక ఫోర్స్ లిక్విడ్ అనేది యాక్ట్ చేస్తుంది. ఆ లిక్విడ్ అనేది ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది ఆ సర్ఫేస్ని. ఓకే, జస్ట్ ఇమాజినేషన్ అంతే. ఎఫ్ఏ అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది ఏరియా ఆఫ్ ఏ మీద. అప్పుడు ప్రెజర్ ఎంత అవుతుందంటే పి ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. సో మనకి పిఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ బై ఏఏ. జస్ట్ ఈ పాయింట్ రాస్తే సరిపోతుంది, ఇది అవసరం లేదు. నెక్స్ట్ సర్ఫేస్ ఏంటి? ఏడిఎఫ్సి. ఏడిఎఫ్సి మీద, ఏడిఎఫ్సి దగ్గర ఉన్న ఏరియా ఏబి అనుకుందాం. అక్కడ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ని ఎఫ్బి అనుకుందాం. సో మనకి ఇక్కడ ఉండే ప్రెజర్ ఎంత యాక్ట్ చేస్తుందంటే ఎఫ్బి బై ఏబి. దిస్ ఈజ్ ద ప్రెజర్. దిస్ ఈజ్ ద ప్రెజర్. అదేవిధంగా నెక్స్ట్ సర్ఫేస్ బీసీఎఫ్ఈ. బీసీఎఫ్ఈ మీద, బీసీఎఫ్ఈ దగ్గర ఉన్న ఏరియా ఎంత అంటే ఏసీ. సో మనకి ఇక్కడ యాక్ట్ చేసే ఫోర్స్ అంటే ఎగ్జాక్ట్ చేసే ఫోర్స్ సి మీద. ఓకే, అప్పుడు ప్రెజర్ ఎంత అవుతుంది? పీసీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి బై ఏసీ అనమాట. దిస్ ఈజ్ ద ప్రెజర్. ఈ పాయింట్స్ అవసరం లేదు. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఏ, ఏరియా ఆఫ్ బి, ఏరియా ఆఫ్ సి. ఏరియా ఆఫ్ ఏ మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఎఫ్ఏ, ఏరియా ఆఫ్ బి మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఎఫ్బి, అండ్ ఏరియా ఆఫ్ సి మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఎఫ్సి. ఓకే, టోటల్గా ఈ సర్ఫేస్ మీద, అంటే ఈ సర్ఫేస్ మీద ఎంత ప్రెషర్ ఉందంటే ఎఫ్ఏ బై ఏఏ. ఈ సర్ఫేస్ మీద ఎంత ప్రెషర్ ఉందంటే ఎఫ్బి బై ఏబి. ఈ సర్ఫేస్ మీద ఎంత ప్రెషర్ ఉందంటే ఎఫ్సి బై ఏసీ. ఓకేనమ్మా, జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఫిగర్ని జస్ట్ ఇమాజినేషన్ కోసం సైన్ ఒక డయాగ్రామ్ వేద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ప్రిజం. రైట్ యాంగిల్ ప్రిజం ఇది ఎంత యాంగిల్ అమ్మా? 90 degrees. ఇది 90 degrees. సో మనకి దిస్ యాంగిల్ ఈజ్ θ degrees, అంటే 0 అంటే θ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ సర్ఫేస్ కదా, ఈ సర్ఫేస్ మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుందంటే ఏం చెప్పుకున్నాం మనం? ఎఫ్ఏ అని చెప్పుకున్నాం.
ఓకే, ఈ సర్ఫేస్ మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుందంటే ఏం చెప్తావు? ఎఫ్బి. ఈ సర్ఫేస్ మీద ఎంత ఫోర్స్ ఉందంటే ఏం చెప్తావు? ఎఫ్సి. జస్ట్ డయాగ్రామ్ యాస్టీజ్గా ఇక్కడ వేసాను అంతే. మీకు ఇందులో వేస్తే కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుందని బయట అవుట్ సైడ్ మన డయాగ్రామ్ డ్రా చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఓకే, ఎఫ్బి క్యాన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. ఓకేనండి, అంటే ఇక్కడ ఎందుకంటే ఫోర్స్ ఇంక్లైన్డ్గా ఉంది. ఇక్కడ చూడండి ఎఫ్ఏ అనేది స్ట్రైట్గా ఉంది కాబట్టి కాంపోనెంట్ డస్ నాట్ స్ప్లిట్ ద కాంపోనెంట్స్. స్ట్రైట్గా ఉంటే ఎక్స్ యాక్సిస్లో ఉన్నట్టు, ఇలా పైకి ఉంటే వై యాక్సిస్లో ఉన్నట్టు. ఎక్స్ యాక్సిస్లో ఉన్న వై యాక్సిస్లో ఉన్న మనం ఫోర్స్ని కాంపోనెంట్గా స్ప్లిట్ చేయలేము. ఓన్లీ ఇక్కడ ఇంక్లైన్డ్గా ఉన్న ఫోర్స్ని మాత్రమే మనం కాంపోనెంట్గా స్ప్లిట్ చేయాలి. అదవుతుంది, అంటే నువ్వు ఇంక్లైన్డ్గా ఫోర్స్ అప్లై చేసావు కాబట్టి దాన్నే మనం స్ప్లిట్ చేసుకోవాలి కాంపోనెంట్స్ కింద. అంటే ఎఫ్బి క్యాన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్. దిస్ కాంపోనెంట్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ కాంపోనెంట్ ఈజ్ వై యాక్సిస్. ఓకేనమ్మా, అంటే దిస్ కాంపోనెంట్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ కాంపోనెంట్, దిస్ కాంపోనెంట్ ఈజ్ కాల్డ్ ఎస్ వెర్టికల్ కాంపోనెంట్. ఎంత యాంగిల్ చేస్తుందంటే ఈ యాంగిల్ నుంచి ఈ యాంగిల్ తీసేస్తే ఈ యాంగిల్ వస్తుంది. అంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది మనకి? 90 మైనస్ θ వస్తుందన్నమాట. 90 మైనస్ θ వస్తుందన్నమాట. అంటే ఎఫ్బి కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్. దిస్ కాంపోనెంట్ ఈజ్ ఎఫ్ కాస్ θ, దిస్ కాంపోనెంట్ ఈజ్ ఎఫ్ సైన్ θ. ఎఫ్ కాస్ θ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ చేసే ఫోర్సు, ఎఫ్ సైన్ θ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ చేసే ఫోర్స్. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎఫ్బి కాస్ 90 మైనస్ θ. ఓకే, అప్పుడు ఈ కాంపోనెంట్ ఏమవుతుంది? ఎఫ్బి సైన్ 90 మైనస్ θ. ఓకే, సో ఇక్కడ మనకి ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ చేసింది. ఇప్పుడు ఫోర్స్ ఎలా తీసుకున్నాం, ఏరియా కూడా అలా తీసుకోవాలి కదా. ఓకేనా, ఇప్పుడు ఏరియా ఎంత వస్తుంది ఇక్కడ మనకి? ఫస్ట్ ఇక్కడ ఫోర్స్తో చెప్పుకున్నాం, అది ఏరియా అయితే ఏరియా బి. ఏరియా అయితే ఎలా తీసుకుంటాం? ఏబి క్యాన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్. అప్పుడు ఇది ఎంత వస్తుంది మనకి? ఇప్పుడు ఇక్కడ ఎగ్జర్ట్ చేసే ఏరియా ఎంత అంటే ఏం చెప్తావు? ఏరియా ఆఫ్ ఏ అని చెప్తావు. అప్పుడు మనకి ఇక్కడ ఏబి ఉంటుంది కదా, అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏబి కాస్ 90 మైనస్ θ అని తీసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఏరియాలో రాయాలనుకోండి, ఎలా రాస్తాం? ఏరియాలో రాయాలనుకోండి ఏబి ఎంతమ్మా? సైన్ 90 మైనస్ θ అని చెప్పచ్చు. ఓకేనమ్మా, ఓకే, ఏబి సైన్ 90 మైనస్ θ అండ్ ఎఫ్బి సైన్ 90 మైనస్ θ. జస్ట్ మీకు సరిగ్గా కనపడతలేదు అనే ఉద్దేశంతో మళ్ళీ కింద రాశాను అంతే. ఓకేనమ్మా, ఇక్కడ ఫోర్స్ ఉంది కాబట్టి ఫోర్స్ని స్ప్లిట్ ద కాంపోనెంట్స్ అండ్ ఏరియా కూడా ఉంటుంది కాబట్టి ఈ సర్ఫేస్ మీద ఏరియా స్ప్లిట్ ద కాంపోనెంట్స్. ఓకేనండి, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఎఫ్ఏ అనేది దేని మీద యాక్ట్ చేస్తుంది? ఏరియా ఆఫ్ ఏ మీద. ఎఫ్సి అనేది దేని మీద యాక్ట్ చేస్తుంది అంటే ఏరియా ఆఫ్ ఏసీ మీద. అంటే ఏరియా ఆఫ్ ఏసీ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఏరియా ఆఫ్ సి అనేది ఏరియా ఆఫ్ ఏసీ మీద, అంటే ఏ మీన్స్ ఏరియా, సి అనేది దట్ ఈస్ ద సర్ఫేస్ నేమ్. ఓకేనండి, చూడండి ఫ్రమ్ ఇక్కడ ఏం చేద్దాం? ఫ్రమ్ ఫిగర్ నుంచి ఫ్రమ్ ఓకే ఫిగర్ అంటే డయాగ్రామ్ నుంచి, ఫ్రమ్ డయాగ్రామ్ నుంచి అంటే ఇది ఈ డయాగ్రామ్ తీసుకున్నాం. ఆ డయాగ్రామ్ నుంచి ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ మనకి ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది చూడండి. ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి కాస్ 90 మైనస్ θ. ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి కాస్ 90 మైనస్ θ. అంటే ఈ ఫోర్స్ సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేసేయండి. అంటే ఎంత వస్తుంది మనకి? ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి కాస్ 90 మైనస్ θ. అప్పుడు ఎంత వస్తుంది మనకి ఇక్కడ? ఎఫ్బి కాస్ 90 మైనస్ θ అంటే కాస్ 90 మైనస్ θ అంటే సైన్ θ. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే that implies FA is equal to ఎంత? FB sin θ. FB sin θ అండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏరియా ఆఫ్ సి అంటే ఏరియా ఆఫ్ సి అనేది ఏరియా ఆఫ్ సి మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఎంత? ఎఫ్సి. అంటే ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి. ఎఫ్సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? ఎఫ్బి. అంటే ఎఫ్సి అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇక్కడ? ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి సైన్ θ. అటు ఏరియా సారీ ఇక్కడ మనకి ఎఫ్ఏ కదా, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ అనేది ఒక సర్ఫేస్, ఆ సర్ఫేస్ మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఎఫ్ఏ.
కాబట్టి ఇక్కడ ఏరియా ఆఫ్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏరియా ఆఫ్ బి ఉంటుంది. సో మనకి ఏరియా ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ ఏబి కాస్ 90 మైనస్ థీటా. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు ఏరియా ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా ఎఫ్బి అంటున్నాను ఎంతమ్మా ఏబి సైన్ థీటా. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. జస్ట్ కన్ఫ్యూజ్గా ఉంటుంది, జాగ్రత్తగా అర్థం చేసుకుని చదవండి, చూసుకోండి. ఓకేనమ్మా. ఎఫ్ఏ అనేది ఎఫ్బి కాస్ 90 మైనస్ థీటాకి ఈక్వల్ ఉంటుంది. ఏరియా అనేది ఏబి కాస్ 90 మైనస్ థీటాకి ఈక్వల్ ఉంటుంది. అప్పుడు డివైడింగ్ 1/2 చేద్దాం. ఈక్వేషన్ 1/2 చేసాం అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది 1 అంటే ఎఫ్ఏ బై ఏఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఎఫ్బి ఓకేనమ్మా. డివైడింగ్ 1/2 చేద్దాం. సో మనం డివైడింగ్ 1 అంటే ఎఫ్ఏ బై ఏఏ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి సైన్ థీటా బై ఏబి సైన్ థీటా. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేసాం అనుకోండి సైన్ థీటా అంటే ఎఫ్ఏ బై ఏఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి బై ఏబి. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. దీన్ని ఎంత అనుకుందాం ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకే, దీని ఈక్వేషన్ 3 అనుకుందాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ఏ సర్ఫేసు దీని మీద ఉన్న కాంపోనెంట్స్కి ఈక్వల్ చేసాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ సి సర్ఫేసు ఈ కాంపోనెంట్స్కి ఈక్వల్ చేయడమే. ఓకేనమ్మా, ఈ కాంపోనెంట్స్ దీనికి ఈక్వల్ చేయడమే. అంటే ఎఫ్సి అనేది ఎఫ్బి సైన్ 90 మైనస్ థీటాకి ఈక్వల్గా ఉంటుంది. ఏసీ అనేది ఏబి సైన్ 90 మైనస్ థీటాకి ఈక్వల్గా ఉంటుంది. జస్ట్ ఇది ఎలా ఉంది అలా నోట్ చేసుకుంటే సరిపోతుంది. మన ఎగ్జామ్లో ఏం రాయని అవసరం లేదండి, మనం ఏం రాయని అవసరం లేదు. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పాను అంతే. జస్ట్ ఇది ఇలాగ అరేంజ్ చేసేసి ఇలా రాస్తే సరిపోతుంది. అంటే ఈ సైడ్ మీద ప్రెజర్ పిఏ, ఈ సైడ్ అంటే ఈ సర్ఫేస్ మీద ప్రెజర్ ఏ అనేది యాక్ట్ చేస్తుంది, ఈ సర్ఫేస్ మీద ప్రెజర్ బి అనేది యాక్ట్ చేస్తుంది, ఈ సర్ఫేస్ మీద ప్రెజర్ సి అనేది యాక్ట్ చేస్తుంది. జస్ట్ ఇలా రాస్తే సరిపోతుంది. ఎగ్జామ్లో ఫ్రమ్ ఫిగర్ అని పెట్టి ఇలా రాస్తే సరిపోతుంది. ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటో చూద్దాం. ఎఫ్సి అనేది ఎఫ్సి ఫోర్స్కి ఈక్వల్గా ఉన్న ఫోర్స్ ఇది. ఏసీ ఏరియాకి ఈక్వల్గా ఉన్న ఏరియా ఇది. కాబట్టి రెండు ఈక్వల్ చేద్దాం. ఎఫ్సి అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి సైన్ 90 మైనస్ థీటా. అంటే సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా. అంటే ఎలా రాసుకోవచ్చు ఎఫ్బి కాస్ థీటా అని. దీని ఈక్వేషన్ 4 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ సి దేనికి ఈక్వల్ చేయాలి ఇక్కడ మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి సైన్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా. అంటే ఏబి కాస్ థీటా. దీని ఈక్వేషన్ 5 అనుకుందాం. డివైడింగ్ 4/5 చేద్దాం. డివైడింగ్ 4/5 చేస్తే ఎంత వస్తుంది మనకి ఎఫ్సి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి కాస్ థీటా బై ఏబి కాస్ థీటా. సో మన కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎఫ్సి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి బై ఏబి. ఓకేనమ్మా, అంటే దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 6. ఓకే, ఫ్రమ్ 3 and 6 రెండు కంపేర్ చేసాం అనుకోండి. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ 3 ఉంది కదా, దీన్ని కంపేర్ చేస్తే అప్పుడు మనం ఎలా రాసి ఈక్వేషన్ని ఫ్రమ్ 3 and 6 అక్కడ 3 ఈక్వేషన్ ఏంటి ఇక్కడ దానికి ఈక్వల్ చేస్తే మనకి ఎఫ్ఏ బై ఏఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి బై ఏసి. ఓకేనమ్మా, ఇక్కడ రెండు ఈక్వల్ అంటే ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 6ని ఈక్వల్ చేస్తే మనకి ఈక్వేషన్ ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ప్రెజర్ ఏ సర్ఫేస్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ బై ఏరియా. అంటే ఎఫ్ఏ బై ఏఏ అంటే ఎంత ఇక్కడ పిఏ, ఎఫ్బి బై ఏబి అంటే ఎంతమ్మా పీబీ అండ్ పీసీ.
ఒక రైట్ యాంగిల్ ప్రిజం యొక్క ఇమాజినేషన్ అంటే ఇమాజినరీ రైట్ యాంగిల్ ప్రిజం తీసుకున్నప్పుడు ఓకేనమ్మా ఈ సర్ఫేస్ మీద ఎంత అయితే ప్రెజర్ యాక్ట్ చేస్తుందో ఈ సర్ఫేస్ మీద అంతే ప్రెజర్ ఉంటుంది, ఈ సర్ఫేస్ మీద అంతే ప్రెజర్ ఉంటుందని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా పాస్కల్ చెప్పడం జరిగింది. అంటే ఏ సర్ఫేస్ మీద బి సర్ఫేస్ మీద సి సర్ఫేస్ మీద ఈక్వల్ ప్రెజర్ అప్లై చేస్తుందని చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద పాస్కల్స్ లా వెరిఫికేషన్. ఈ చాప్టర్లో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ హౌ ప్రెజర్ వేరియస్ విత్ డెప్త్ ఇన్ ఏ లిక్విడ్. లోపలికి వెళ్తూ ఉంటే ప్రెజర్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సర్ఫేస్ ఉంది, ఇక్కడ సర్ఫేస్ కింద ఇమాజినేషన్ చేసుకోండి. అంటే ఇక్కడ ప్రెజర్ ఒకలా ఉంటుంది, ఇక్కడ ప్రెజర్ ఒకలా ఉంటుంది. ఓకే, ఈ అప్పర్ సర్ఫేస్కి ఈ బాటమ్ సర్ఫేస్కి ప్రెజర్ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 2 పాస్కల్ ఉందనుకోండి, ఇక్కడ 5 పాస్కల్ ఉందనుకోండి, ప్రెజర్ డిఫరెన్స్ ఎంత? 3 పాస్కల్స్ అనమాట. అంటే ప్రెజర్ డిఫరెన్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసమే ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటో చూద్దాం. ఓకే, క్వశ్చన్ ఏంటి ఇక్కడ మనకి ప్రెజర్ వేరియేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి ఇప్పుడు. ఓకే, ఏం చూడండి, కన్సిడర్ ఏ ఫ్లూయిడ్ ఎట్ రెస్ట్ ఇన్ ఏ కంటైనర్. ఓకే, ఇన్ ఫిగర్ పాయింట్ 1 దిస్ ఈజ్ ద పాయింట్ 1, దిస్ ఈజ్ ద పాయింట్ 2. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద పాయింట్ 2. ఓకే, అట్ హైట్ ఎంతమ్మా? పాయింట్ 1కి పాయింట్ 2కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది? హెచ్ అనమాట. ఓకే, 1కి 2కి డిఫరెంట్ హైట్ ఎంతమ్మా? హెచ్. ఓకే, బిలో ద పాయింట్ 2 ద ప్రెజర్ అట్ పాయింట్ 1 and 2. ఓకేనమ్మా, ఇక్కడ యాక్ట్ చేసే ప్రెజర్ ఎంత ఉంటుంది? ఒక ప్రెజర్ ఉంటుందండి ఇక్కడ. సో ఈ సర్ఫేస్ మీద అంటే ఈ అప్పర్ సర్ఫేస్ మీద ఒక ప్రెజర్ ఉంటుందండి, ఈ బాటమ్ సర్ఫేస్ మీద ఒక ప్రెజర్ ఉంటుంది. ఈ అప్పర్ సర్ఫేస్ మీద యాక్ట్ చేసే ప్రెజర్ని P1 అనుకుందాం, ఈ బాటమ్ సర్ఫేస్ మీద యాక్ట్ చేసే ప్రెజర్ని P2 అనుకుందాం. ఓకేనమ్మా, అప్పర్ సర్ఫేస్ మీద ఒక ప్రెజర్ ఉంటుంది, బాటమ్ సర్ఫేస్ మీద ఒక ప్రెజర్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఇమాజినరీ సిలిండర్ ఉంది చూసారా, ఈ ఇమాజినరీ సిలిండర్ ఇలా ఉంది కదా, ఈ సైన్ వేస్తుంది చూడండి, ఇది ఇమాజినరీ సిలిండర్. ఈ ఇమాజినరీ సిలిండర్ 1 పాయింట్ ఇక్కడ ఉందండి, 2 పాయింట్ ఇక్కడ ఉందండి. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అని చెప్పాను? హెచ్ అని చెప్పాను. ఇప్పుడు చూడండి, పైన ఈ ఇమాజినరీ సిలిండర్ మీద ఇక్కడ ప్రెజర్ అనేది యాక్ట్ చేస్తుంది. ఇలా ప్రెజర్ అనేది బాటమ్కి వెళ్తూ ఉంటుంటే ఏమవుతుంది అని చెప్పాడు? ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, బాటమ్కి వెళ్తూ ఉంటుంటే ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, ఇలా బాటమ్కి వెళ్తుంటే ప్రెజర్లో వేరియేషన్ వస్తుంది. ఓకేనా, ఇలా బాటమ్ వెళ్తుంటే ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే పైన అంటే ఈ సర్ఫేస్ నుంచి డెప్త్కి వెళ్తూ ఉన్నాం అనుకోండి, ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మళ్ళీ డెప్త్ నుంచి పైకి వెళ్తుంటే ప్రెజర్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అందుకనే చూడండి వేరియేషన్ ఇలా పెట్టాను. తక్కువ ప్రెజర్ ఉంటే తర్వాత పెరుగుతుంది, తర్వాత పెరుగుతుంది, తర్వాత పెరుగుతుంది, అలా బాటమ్కి వెళ్తుంటే ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది బోత్ సైడ్స్. ఓకేనా, డయాగ్రామ్ లోపల వేస్తే మీకు కన్ఫ్యూజ్డ్గా ఉంటుందని బయట వేసినది. చూడండి, ఇక్కడ ప్రెజర్ ఇక్కడ ఇంత ఉంటుంది. సో మనకి ఎలా ప్రెజర్ ఎలా ఉంటుంది? బాటమ్కి వెళ్తూ ఉంటుంటే ప్రెజర్లో వేరియేషన్ అనేది ఉంటుందని ఈ డయాగ్రామ్ ద్వారా చెప్తాను అనమాట. దిస్ ఈజ్ ద ప్రెజర్ వేరియేషన్. ఓకేనా, మీ లైన్స్ అంటే ప్రెజర్ వేరియేషన్ అనమాట. బాటమ్కి వెళ్తుంటే ప్రెజర్ అనేది పెరుగుతూ ఉంటుందని చెప్పచ్చు. సో ఇక్కడ మనకి ఈ వాటర్ అనేది దీని మీద ఒక ఫోర్స్ అప్లై చేస్తుంది, అంటే పైన ఒక ఫోర్స్ అప్లై చేస్తుంది దీని మీద. ఓకే, ఈ సర్ఫేస్ 1 మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎంత అంటే ఈ వాటర్ F1 అనుకుందాం. ఓకే, ఫోర్స్ అంటే సర్ఫేస్ 2 మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎంత అనుకుందాం? F2 అనుకుందాం. ఓకే, ఇక్కడ ఏరియా ఎంత ఉంటుంది, ఇక్కడ కూడా ఏరియా ఉంటుంది, అంతే ఉంటుందండి. ఏరియాలో ఏం చేంజెస్ ఉండవు, ఏరియా అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏరియా అనేది ఎలా ఉంటుందమ్మా? కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే సర్ఫేస్ 1 దగ్గర ఏరియా ఎంత అయితే ఉంటుందో సర్ఫేస్ 2 దగ్గర కూడా ఏరియా అంతే ఉంటుంది, సేమ్ ఏరియా. సో నాకు ఇక్కడ ఎంత ప్రెజర్ ఉందంటే ఏం చెప్తావు? ఓకేనమ్మా, ఎంత ప్రెజర్ ఉందంటే ఏం చెప్తావు? ప్రెజర్ ఈజ్ ఈక్వల్ మన ఫార్ములా ఏంటి? ఫోర్స్ బై ఏరియా కదా. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఎంత ప్రెజర్ ఉంది అంటే ఏరియా ఆఫ్ ఏ మీద యాక్ట్ చేసే ఫోర్స్ F1 అయితే, ఓకేనమ్మా, 1 సర్ఫేస్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ F1 అయితే 1 సర్ఫేస్ అంటే 1 సర్ఫేస్ ఏరియా ఏ అయితే ఆ ఏరియా ఏ మీద యాక్ట్ చేసే ఫోర్స్ F1 అయితే ఇక్కడ ప్రెజర్ యాక్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎలా రాద్దాం ఇక్కడ మనకి? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఓకే అప్పర్ ఫేస్ ఆఫ్
ఇమాజినరీ సిలిండర్. ఓకే, ఇమాజినరీ సిలిండర్ మీద ఒక ప్రెజర్ అనేది ఉంటుంది. అంటే ఆ ఫోర్స్ ఎంత? F1. ఎంతమ్మా? F1 అయితే సర్ఫేస్ 1 దగ్గర ఉన్న ఏరియా ఎంత? A. ఈ ఏరియా మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎంత? F1 ఈజ్ ఈక్వల్ ఎంత? ఇక్కడ యాక్ట్ చేసే ప్రెజర్ ఎంత అని చెప్పుకున్నాం? P1 అని చెప్పుకున్నాం. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏ కాబట్టి నాకు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? దీని నుంచి PA అని చెప్పొచ్చు అనమాట. ఓకే, PA అంటున్నాం కాబట్టి సర్ఫేస్ 1 మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎంత అవుతుంది? F1 ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ 1 మీద యాక్ట్ చేసే ఫోర్స్ F1 అంటే ఇక్కడ యాక్ట్ చేసే ప్రెజర్ ఎంత ఉంటుందంటే P1 అంటే ఎంత అవుతుంది? P1A అవుతుంది అనమాట. P1A అవుతుంది. ఓకేనా, ఇది ఒక పాయింట్ కింద రాయాలి మనం. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ లోయర్ ఫేస్ ఆఫ్ ఇమాజినరీ సిలిండర్. ఓకే, ఇమాజినరీ సిలిండర్. F2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతున్నప్పుడు మనకి? P2A అవుతుంది అనమాట. F1 అనేది డౌన్వర్డ్ ఫోర్స్ అయితే F2 అనేది అప్వర్డ్ ఫోర్స్ అండి. అంటే ఈ ఇమాజినరీ సిలిండర్ ఉంది కదా, పైనుంచి ఒక ఫోర్స్ ఇలా అప్లై చేస్తుంది ఎయిరు, కింద ఉన్న వాటర్ కింద ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. పై ఫోర్స్ కన్నా కింద ఫోర్స్ ఎక్కువగా అప్లై చేస్తుంది అనమాట. అంటే నాకు నెట్ రిజల్టెంట్ ఫోర్స్ ఎంత? F1 అనేది డౌన్వర్డ్స్ ఉంది, F2 అనేది అప్వర్డ్స్ ఉంది. అంటే ఇక్కడ ఎంత ఫోర్స్ ఎలా ఉంది? డౌన్వర్డ్. ఇక్కడ ఫోర్స్ ఎలా ఉంది? అప్వర్డ్. ఓకే, అప్వర్డ్ ఫోర్స్ ఎంత ఉందమ్మా? అప్వర్డ్. సో ఇక్కడ మనకి దేర్ ఫోర్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంటుందంటే ఏం చెప్తావు? ఎక్కడ ఫోర్స్ ఎక్కువ ఉంటుందంటే ఏం చెప్తావు? ఓకే, దేర్ ఫోర్ F నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ ఫోర్స్ ఎక్కువ ఉంటుందంటే బాటమ్ సర్ఫేస్ మీద ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తుంది, అప్పర్ సర్ఫేస్ మీద ఫోర్స్ తక్కువ ఉంటుంది. అంటే బాటమ్ సర్ఫేస్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ మైనస్ అప్పర్ సర్ఫేస్ మీద యాక్ట్ చేసే ఫోర్సు. బాటమ్ సర్ఫేస్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎంత? P2 ఇంటూ A. ఓకే, అప్పర్ సర్ఫేస్ అంటే అప్పర్ ఫేస్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ ఎంత? P1 ఇంటూ A. సో ఇక్కడ మనకి F నెట్ అంటే టోటల్గా నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది మనకి? వెయిట్. అంటే వెయిట్ అనేది ఎక్కడ ఉంటుందంటే సెంటర్లో ఉంటుంది అనమాట. ఒక ఇమాజినరీ సిలిండర్ తీసుకుంటే వెయిట్ యాక్ట్స్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్ mg. ఓకే, మొత్తం ఈ ఇమాజినరీ సిలిండర్ యొక్క వెయిట్ డౌన్వర్డ్స్కి ఉంటుంది కాబట్టి F నెట్ ప్లేస్లో mg తీసుకుందాం. F నెట్ ప్లేస్లో mg తీసుకుందాం. సో ఇక్కడ మనకి mg, m అంటే మనకి మాస్ ఆఫ్ ది ఇమాజినరీ సిలిండర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం తీసుకొచ్చి అంటే F నెట్ ప్లేస్లో mg తీసుకున్నాం కాబట్టి సో దేర్ ఫోర్ అంటే సిన్స్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? మాస్ బై వాల్యూమ్. సో మాస్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? ρV. m ప్లేస్లో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ తీసుకోండి ఇంటూ g అంటే ఎంత? P2 మైనస్ P1 ఇంటూ ఏరియా. ఓకే, ఇక్కడ మనకి ఏం రాసుకోవచ్చు? వాల్యూమ్ని ఏరియా ఇంటూ హైట్ కింద తీసుకోవచ్చు. అంటే వాల్యూమ్ని లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ తీసుకున్నప్పుడు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ప్లేస్లో ఏరియా తీసుకుంటాం. ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు? రో ఇంటూ వి అంటే ఎంత? ఏరియా ఇంటూ hg ఈజ్ ఈక్వల్ టు P2 మైనస్ P1 ఇంటూ ఎంతమ్మా? A. అప్పుడు ఏ క్యాన్సిల్ చేసేస్తే ఎంత అవుతుంది మనకి? దేర్ ఫోర్ P2 మైనస్ P1 ఈజ్ ఈక్వల్ టు ρgh. This is the pressure difference between two surfaces. Okay, pressure difference between two surfaces. ఒకవేళ మనం ఈ ఇమాజినరీ సిలిండర్ని చూసారా? ఈ ఇమాజినరీ సిలిండర్ని అలా పైకి తీసుకెళ్తాం అనుకోండి. ఇంకా పైకి తీసుకెళ్తుంటే ఒక ప్రెషర్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? జస్ట్ మనం ఇలా రాసేస్తే దీని తర్వాత ఒక పాయింట్ మనం రాద్దాం. ఓకే, మనకి ప్రెషర్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? P2 మైనస్ P1 ఈజ్ ఈక్వల్ టు ρgh. నేను ఒక పాయింట్ చెప్పాను మీకు. ఈ ఇమాజినరీ సిలిండర్ అనేది అంటే ఇఫ్ పాయింట్ 1 ఈజ్ షిఫ్టెడ్ టు ద
టాప్ ఆఫ్ ది ఫ్లూయిడ్. అంటే ఈ ఇమాజినరీ సిలిండర్ యొక్క పాయింట్ 1 చూసి ఈ సర్ఫేస్ని కొంచెం షిఫ్ట్ చేసాం అనుకోండి, షిఫ్టెడ్ టు ద టాప్ ఆఫ్ ది ఫ్లూయిడ్ పైకి ఎలా తీసుకుని వెళ్తూ ఉంటే విచ్ ఈజ్ ఓపెన్ టు ద అట్మాస్ఫియర్. అంటే ఈ ఇమాజినరీ సిలిండర్ యొక్క సర్ఫేస్ 1 అనేది పైకి షిఫ్ట్ చేస్తూ ఉంటుంటే అది ఓపెన్ సైడ్కి వస్తుంది కాబట్టి P1 యొక్క ప్రెజర్ని అట్మాస్ఫియరిక్ ప్రెజర్గా తీసుకోవాలి. అంటే అట్మాస్ఫియర్కి వచ్చేస్తుంది కదా, ఓపెన్ కాబట్టి ఓపెన్ సైడ్కి వచ్చేస్తుంది కాబట్టి ఓపెన్ సైడ్ అంతా అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెజర్ని కన్సిడర్ చేసుకోవాలి. అంటే P1 ఈజ్ ఈక్వల్ టు PA కింద తీసుకోండి, బాటమ్ సర్ఫేస్ దగ్గర ఉన్న ప్రెజర్ని P కింద తీసుకోండి. దేర్ ఫోర్ మనకు ప్రెజర్ డిఫరెన్స్ ఎంత వస్తుంది, మనకి P2 మైనస్ P1 కాబట్టి P మైనస్ PA ఈజ్ ఈక్వల్ టు ρGH. This is the pressure difference between surface 1 and surface 2. This equation is called variation of pressure with depth. ఓకేనమ్మా. అంటే ఏదైనా ఒక కంటైనర్ తీసుకున్నప్పుడు ఆ కంటైనర్ లోపల, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఆ కంటైనర్ ఇలా ఉందనుకుందాం, ఒక కంటైనర్ లోపల ఇలా ఉంది, కంటైనర్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ సపోజ్ ఇది వాటర్ సర్ఫేస్ అనుకుందాం. వాటర్ సర్ఫేస్ అన్నప్పుడు ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎంత, మనకి అట్మాస్ఫియర్లో ప్రెజర్ ఇస్తాడు PA, ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటాడు. మనకి అట్మాస్ఫియర్లో ప్రెజర్ ఇస్తారు, లేకపోతే ఈ పాయింట్ దగ్గర ప్రెజర్ ఎంత క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో మనకి P మైనస్ PA ఈజ్ ఈక్వల్ టు ρGH. అంటే ఏదైనా ఒక ప్రెజరు ఒక కంటైనర్ లోపల ఉన్న పాయింట్స్ దగ్గర ఉన్న ప్రెజర్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తామన్నమాట. అంటే ఈ P అనే పాయింట్ ఉంది కదా, ఎక్కువ ఉన్న అంటే ఈ A అనే పాయింట్ దగ్గర ఉన్న ప్రెజర్ కావాలంటే P మైనస్ PA ఈజ్ ఈక్వల్ టు ρGH. లేకపోతే ఈ B దగ్గర ఉన్న ప్రెజర్ కావాలంటే P మైనస్ PA ఈజ్ ఈక్వల్ టు ρGH. ఓకేనండి, ఈ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మై DGR ఫిజిక్స్ క్లాసెస్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో సెండ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.